రైట్. ఒక్కసారి స్క్రీన్ పైన ఈ ముగ్గురు నేతలు పొరుగురు పొలిటీషియన్స్ను ఒకసారి చూపించండి, దానిపైన మనం మాట్లాడదాం. వీళ్ళకి ఇవేం పట్టవు, ఇలాంటి వార్తలు రాయించేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ అదే తమ పర్మనెంట్ అడ్రస్ చేసుకుని ఇక్కడ మాత్రం రాజకీయం చేస్తారు, పరిపాలన చేస్తున్నట్టు నటిస్తారు, వెళ్ళిపోతారు. ఆ ముగ్గురిని ఒకసారి చూపించండి సార్. ఎంత టైం కావాలి వాళ్ళకి? 77 ఆల్ టైమ్ రికార్డు బ్రేక్, ఆల్ టైమ్ రికార్డ్. ప్రత్యేక విమానాల్లో వీళ్ళు చేసినటువంటి ప్రయాణాలు హైదరాబాద్కి. ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఏంటి సీఎం గారు, ఆయన గారి పుత్రరత్నం గారు, ఇటు డీసీఎం గారు, ఈ ప్రత్యేక విమానాలేంటి, మళ్ళీ బేదేడుపులేంటి వీళ్ళు? సార్ వాళ్ళు ఇప్పటి నుంచే కాదు సార్, లాస్ట్ ప్రభుత్వంలో కూడా మీరు గమనిస్తే కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడున్నారు సార్? కరోనా టైంలో వీళ్ళంతా ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఉన్నారు కదా జాగ్రత్తగా మాస్కులు వేసుకొని. వాళ్ళ గూళ్ళు ఎక్కడున్నాయో, వాళ్ళ ఇల్లులు ఎక్కడున్నాయో హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి గప్చుప్పుగా అక్కడ ఉన్నారు. ఇవాళ చాలా మంది మనం మర్చిపోయామేమో నాకు అనిపిస్తుంది కానీ సార్, కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు పిట్టల్లా రాలిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఒక రాజు తన బిడ్డల్ని ఎలాగైతే కాపాడుకుంటాడో అలాగే ఈ రాష్ట్రంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాపాడుకున్నారు మనందరినీ. అది ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అన్ని ఎంతమంది 5 కోట్ల మంది కాస్త 3 కోట్ల మంది అయిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఇన్నిసార్లు విమాన ప్రయాణాలు చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా సీఎం అయినటువంటి ఒక వ్యక్తి, ఖర్చు పెడితేనే ప్రజా సంక్షేమం కోసం వెళ్తుంటేనే అన్ని మాట్లాడారు. ఇవాళ పెద్ద బాబుకు ఒక విమానం, చిన్న బాబుకు ఒక విమానం, దత్తపుత్రుడి గారికి ఒక విమానం. ఇన్ని విమానాల్లో ఎవరికొచ్చు సార్ ఇదంతా? ఎవరి డబ్బు ఇదంతా? ఒక్కసారి ప్రయాణం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది సార్? లెక్కలు మనకు తెలియదా? లేకపోతే రాజకీయ ప్రభుత్వాలకు తెలియదా? ఇంటలెక్చువల్స్ కి తెలియదా? కానీ మెడికల్ కాలేజీలకు 5,000 పెట్టలేము మేము. మెడికల్ కాలేజీలకు 5,000 పెట్టలేము. కామెడీ అనిపించినటువంటి విషయం ఏంటంటే, నిన్న మరి ఓజీ ప్రమోషన్స్ మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ సార్, అసలు ఒక ఉప ముఖ్యమంత్రి ఆ కత్తి పట్టుకోవడం ఏంది, ఆ తిరగడం ఏంది? ఈడ నీ నియోజకవర్గంలో యూరియా లేక, గిట్టుబాటు ధర లేక ఉల్లిని టమాటాని నేల కొరిగించి కన్నీరు మున్నీరై రైతు ఏడుస్తుంటే నీకు ఎట్లా ప్రమోషన్స్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళి ఓజీ ప్రమోషన్ లో ఉన్నారు సార్. వీళ్ళ పరిపాలించడానికి మనం మంత్రులుగా చేసుకొని, ఇలా నాయకులుగా చేసుకొని మన కర్మ కాకపోతే ఇంత నిశ్చితమైనటువంటి రాజకీయం ఏమన్నా ఉందా? రైట్.